రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థని గత వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, సో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు బీజేపీతో కలిసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అయితే చేశారనమాట. సో ఎన్నికల ప్రచారంలో కూడా హామీలైతే ఇచ్చారు. ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ వాలంటీర్లకు సంబంధించి అయితే ఒకటి ఉందండి. సో అది మనకు ప్రతి నెల కూడా 10,000 రూపాయల జీతాన్ని అయితే ఇచ్చి మేము ఈ వాలంటరీ వ్యవస్థను అయితే కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాలంటరీ వ్యవస్థ అనేది ఉపయోగించకుండానే మనకు ఈ యొక్క జూలై మాసంలో పెన్షన్లు అయితే పంపిణీ చేసేసారు. సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. సో ఏంటంటే మనకు ఎవరైతే రాజీనామా చేశారో సో వాళ్ళకైతే కాదు గానీ, రాజీనామా చేయకుండా కొనసాగుతున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అయితే జీతం వేసింది. మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జీతం అనేది గౌరవ వేతనం వాళ్ళ ఖాతాల్లోకి రూ. 5,000 లెక్కన క్రెడిట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ జూలై మాసానికి సంబంధించి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి కూడా డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదు. సో నెక్స్ట్ మంత్ వీళ్ళని కొనసాగిస్తారా లేదా అనే ఒక డౌట్ కూడా అయితే ఉందన్నమాట. సో ఎందుకనంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచినటువంటి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు మేము అవసరం లేకుండానే మేము పంపిణీ చేయలేదా? సో వాలంటీర్ల ద్వారానే అంతా జరుగుతుందా? అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్లీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కూడా సో మనకు టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏముంది? సో వాళ్ళకి అవసరం ఏముంది? అన్ని స్కీమ్స్ మనకు ఈ యొక్క సచివాలయాలు చూసుకుంటున్నాయి కదని చెప్తున్నారు. అయితే ఈ యొక్క వాదోపవాదనలన్నీ పక్కన పెడేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతకీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఏపీలో ఎన్డీఏ సర్కార్ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులు దాటిపోయింది. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి అయినా కీలక విషయమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో గత 5 ఏళ్లు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. సో చూడండి, ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళకి ఎలాగో టెన్షనే ఉంటుంది, వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళకి కూడా టెన్షన్ అయితే మొదలైంది. ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం రెట్టింపు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై మల్లగుల్లాలు పడుతున్న కూటమి సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం 2,67,000 మంది వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించగా అందులో 1,00,000 మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసేశారు. దీంతో మిగిలిన 1,50,000 మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీరిలో చాలామంది ఇప్పటికే స్థానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు విన్నవించుకుంటున్నారు. దీంతో గతంలో బలవంతంగా రాజీనామా చేసిన వారితో పాటు వీరిపైన కూడా వేటు వేసే అవకాశం ఉంటుందా అనేసి ఆందోళనలో ఈ ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను కలిసి వాళ్ళ యొక్క బాధలను విన్నవించుకుంటున్నారు వాలంటీర్లు. ఈ నేపథ్యంలో వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే వారికి విద్యార్హతతో పాటు 3 ఏళ్ల కాల పరిమితిని విధించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి 3 ఏళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. వీటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది అనమాట. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త వాలంటీర్లు అయితే వీళ్ళైతే మనకు రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట. సో ఒకవేళ మనకి యొక్క వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాల్సి వస్తే ఇలాంటి రూల్స్ పెట్టి తీసుకుంటారనమాట. ఎలాగంటే డిగ్రీ విద్యార్హత పెడతారు. సో డిగ్రీ కలిగిన వారికే ఇక నుంచి వాలంటీర్ పోస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ 10th ఇంటర్మీడియట్‌తో మనకు గత ప్రభుత్వం వాలంటీర్ పోస్టులు ఇచ్చింది. సో వాళ్ళతో కాకుండా మనకు డిగ్రీ వాళ్ళనైతే పెడతారు. ఎందుకంటే 10,000 రూపాయల జీతం అనేది ఇస్తున్నారు. వాళ్ళకి లిమిటెడ్ కాకుండా మనకు ఒక 100 లేదా 150 ఇళ్ళు గాని సో ఎలాగైతే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ అయితే వాళ్ళు చేయాలి. అంటే గతంలో మాదిరిగా పార్ట్ టైమ్ లాగా వాలంటీర్ పోస్ట్‌ని అయితే చేయకూడదనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క వాలంటీర్లకు ఈ 3 సంవత్సరాల్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని శిక్షణలు ఇస్తారనమాట. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగిన శిక్షణలు. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా మనకు కంప్యూటర్స్ కోచింగ్ సంబంధించి ఏవైనా సరే నేర్పించడం. అంటే ఎంఎస్ ఆఫీసు, తర్వాత మనకు ఈ యొక్క అకౌంట్స్ గానీ, ఫోటోషాప్ డిజైనింగ్ గానీ, సో ఇట్లాంటివన్నిటి కూడా వాళ్ళకి నేర్పించడం.
ఇక మొబైల్ రిపేరింగ్ గాని ఇట్లాంటివన్నిటి కూడా నేర్పించి అంటే వృత్తిపరమైనటివి సొంత కాళ్ళ మీద నిలబడి చేయగలిగేటువంటివి వాళ్ళకి నైపుణ్యం శిక్షణ అది ఇప్పించి వాళ్ళకేదన్నా మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు గాని, వాళ్ళకి రిక్రూట్‌మెంట్ తీసుకోవడం గాని, సో ఇట్లాంటి అవకాశాలైతే కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ 3 ఏళ్ల తర్వాత ఎవరైనా మంచి పోస్టింగ్ అనేది సంపాదించుకొని 3 ఏళ్ల తర్వాత వాళ్ళని ఆ పోస్టింగ్‌లోకి పంపించేసి వాళ్ళ పోస్ట్ ఖాళీ అవుతుంది కదా! వాలంటీర్ పోస్టు. అక్కడ కొత్త వారిని రిక్రూట్‌మెంట్ చేసి తీసుకుంటామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట. సో, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వాళ్ళకి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళ ప్లేస్‌లో కొత్తోళ్ళని పెడుతుంది. సో, వాళ్ళకి ఎలాగో ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణలో అనుభవం ఉంటుంది కాబట్టి, సో, నేర్చుకున్నారు కాబట్టి 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎలాగో బయటికెళ్ళిపోయినా ఏదో కంపెనీకెళ్ళినా సరే ఈజీగా వాళ్ళు జాబ్ అనేది చేసుకొని సెటిల్ అయితే అయిపోతారనమాట. సో, ఈ విధానంలో మనకైతే తీసుకురాబోతున్నారనమాట వాలంటరీ వ్యవస్థనైతే. అయితే దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. సో, మొత్తం మీద మనకు ఇప్పుడు రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు, సో, వీళ్ళందరికి కూడా జాబ్ అయితే మాక్సిమం ఉంటుందండి. సో, డిగ్రీ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళందరికి కూడా కొంచెం డౌట్ పడొచ్చు. ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది లేదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి డిగ్రీ ఉండాలి. ఎందుకంటే రూ. 10,000 జీతం అనేది ఇస్తున్నాం కాబట్టి, సో, ఖచ్చితంగా డిగ్రీ అయితే మనకు కావాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుందనమాట. అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే, ఇంకా వాళ్ళు జాబ్ వదులుకోవాల్సిందే. కొత్తగా మనకు నోటిఫికేషన్ వదిలినప్పుడు వీళ్ళు డిగ్రీ ఎవరైనా కనుకుంటే, రాజీనామా చేసిన వాళ్ళలో డిగ్రీ వాళ్ళెవరైనా కనుకుంటే, వాళ్ళకి నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకుంటే, వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ గాని, లేదా వాళ్ళకి ఇంటర్వ్యూస్ గాని కండక్ట్ చేసి వాళ్ళనైతే రిక్రూట్ అయితే తీసుకుంటారనమాట. సో, వాలంటీర్ పోస్ట్‌లకి తీసుకుంటారు. సో, డిగ్రీ వాళ్ళు అప్పుడు అవకాశం పొందుకోవచ్చు. రాజీనామా చేసిన వాళ్ళందరికీ కొత్తగా పోస్టింగ్స్ అనేది వదిలినప్పుడు వాళ్ళు జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు గానీ, ఇప్పుడైతే వాళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అస్సలు కనిపించడం లేదు. తీసుకొని కూడా తీసుకోరనమాట. సో, ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో అటువంటి వారిని మాత్రం కొనసాగించే అవకాశం ఉంటుంది డిగ్రీ వాళ్ళనైతే. సో, ఇన్ కేస్ డిగ్రీ గనక లేకపోతే వాళ్ళ విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అయితే చేశారనమాట. సో, మనకు 3 ఏళ్ల పాటే జాబ్ అయితే ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత మీరు రాజీనామా చేసేయాల్సిందే. సో, తర్వాత మీకు బదులుగా కొత్త వారినైతే వాళ్ళు ఆ పోస్టింగ్‌లోకి తీసుకుంటారనమాట. సో, లైఫ్ లాంగ్ నేను వాలంటీర్‌గానే ఉంటానంటే కుదరదు. మనకు కొత్తగా వృత్తిపరమైనటువంటి శిక్షణ ఇప్పించి మనకేదన్నా మంచి పోస్టింగ్స్ గాని, ఏదైనా కంపెనీస్‌లో జాబ్స్ చేసుకోవడానికి గాని అవకాశం అయితే మనకు కల్పించడం అయితే జరుగుతుంది.